హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అవునండి. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! అర్థమైపోయే ఉంటుంది. నేను మొదటిసారి అయితే అమెరికాలో జూకైతే వెళ్తున్నాను. హిట్టా? ఫ్లాపా? అనేది నేను లాస్ట్‌లో అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంట్రన్స్‌లో అయితే టికెట్స్ అయితే తీసేసుకోవాలి. మేము ఆల్రెడీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామండి. అది చూపించాం వాళ్ళు ఓకే చేసి లోపల పంపించారు. తర్వాత ఈ మ్యాప్ అయితే ఇచ్చేసారండి మాకు. అది చూసుకునంట అదంతా అది చూసుకుని వెళ్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పారు వాళ్ళు. మ్యాప్ అయితే ఇలాగ ఇచ్చేస్తారండి. మేము లోపలికి రావగానే ఇలాగ ఉందండి. చాలా హ్యాపీ అనిపించింది. చిన్నపిల్లలు అయితే ఎక్కొచ్చేది. చూడండి మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయండి. క్లీన్డ్‌గా ఉన్నాయి. బాగున్నాయి. చూసారా వెల్కమ్ టు ద డాలస్ జూ అని బోర్డ్ అయితే ఉంది. ఇక్కడ వాళ్ళకి ఆ టికెట్ చూపించాలి. చూపించాక లోపలికి మనకు 2 మినిట్స్ అయితే డ్రైవ్ ఉంటుంది. అక్కడ మనం ఆ పార్కింగ్‌లో పెట్టేసుకోవాలి. పార్కింగ్ వచ్చేసి $12 అయితే ఛార్జ్ చేస్తున్నారు. జూ టైమింగ్ అయితే 11-3 అంటండి. మేము 11కి అయితే బుక్ చేసుకున్నాము. 11కే చాలా ఎండ అయితే ఉందండి. నేను ఒక సజెషన్ ఇస్తాను. ఎండగా ఉన్నప్పుడు అయితే వెళ్ళకండి. చాలా దారుణంగా అయితే ఉంది. ఈ ఫ్యాన్స్ అయితే పెట్టారు కదా ఇక్కడ చాలా బాగున్నాయండి ఇవి. ఎందుకంటే వాటర్ స్ప్రింక్లర్ చేస్తున్నాయి. నేనైతే ఇలాంటి ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు. వీళ్ళు భలే పెట్టారు అనిపించింది నాకు. ఆ ఎండకి ఇవే మంచిగా అనిపిస్తది కదా! ఇలా కొంచెం ముందుకు రాగానే ఇలా టీవీలో ప్లే చేస్తున్నారండి అంతాను. చాలా మంచిగా అనిపించింది. అలా లోపలికైతే చాలా ఉందంటండి. అలా నడక చాలా ఉందంట. వాళ్ళు వాటర్ బాటిల్స్ అవి పట్టుకెళ్ళి వెళ్ళమని చెప్పారు. సో, మేము తెచ్చుకున్నాము. మేము వెళ్ళగానే ఇది యానిమల్ అయితే కనిపించింది. చాలా ముద్దుగా ఉంది కదండీ! మేము సౌండ్స్ చేస్తుంటే మా వంక అయితే చూసిందది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా లోపలికి రాగానే ఇలాగ బర్డ్స్ అయితే కనిపించినాయండి మాకు. చాలా హ్యాపీ అనిపించింది. ఆరెంజ్ కలర్‌లో అయితే ఉన్నాయి అవి. ఈ చెరువు దగ్గర అయితే ఉన్నాయి. ఈ చెరువంతా వాటికంటండి. ఎక్కువ స్పేస్ కావాలంట వాటికి. చాలా మంచిగా అనిపించినాయి ఆ కలర్ అదిని. రియల్‌గా అయితే ఎప్పుడు చూడం కదండీ ఇలాంటివి. జూకొచ్చినప్పుడే చూడగలము. ఇదైతే ఐరన్‌తో కట్టారంట. మంచిగా అనిపించినియి. ఫ్యామిలీ చిల్డ్రన్ జూ అండి ఇది. చూసారు కదా! మంచిగా అనిపిస్తున్నాయి. కలర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. క్యూట్‌గా ఉన్నాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. నేను రియల్‌గా చూసాను కాబట్టి నాకు నచ్చినాయండి. అందుకని చెప్పేసి అంటున్నాను. ఇదొచ్చేసి టైగర్ వ్యూయింగ్ అండ్ అదర్స్ అంట. లోపలికి వెళ్ళాలి అలాగా. లోపలికెళ్తే ఏదో టైగర్ అదే ఉంటదని చెప్పేసి అంటున్నారు. ఈ బర్డ్ అయితే కనిపించిందండి ప్రస్తుతానికి. మేము ఆ యానిమల్స్ ఎప్పుడొస్తాయని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాము. ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయండి. దగ్గరికైతే ఇంకా పెద్ద బర్డ్స్ అవి. ఇలా ఫోన్‌లో చిన్నగా పడుతున్నాయేమో. చూడండి టైగర్ మీట్ అవర్ టైగర్స్ అని పెట్టేసి ఇక్కడ పేరు రాశారు. దాని పేరు అది బర్త్ అన్ని రాశారు టీబీలో. మంచిగా అనిపించింది. ఇదేదో డైనోసార్ ఏదో అంటారు కదండీ అదంట. బాగుంది ఇది కూడా చూడ్డానికి. ఏదో మ్యూజియంకి వచ్చినట్టుంది. ఈ హిస్టరీ అంతా రాశారండి ఆ టైగర్ గురించి మొత్తము. యానిమల్స్ గురించి అంతా హిస్టరీ అంతా రాశారు ఇలాగా. అందులో చదువుకొని చూడమని. ఇవైతే వేరే యానిమల్స్ అండి. వాటి పేరు కూడా మీకు చూపిస్తాను. మంచిగా వాటర్‌లో అయితే ఆడుకుంటున్నాయి. ఓటర్స్ అంటండి ఈట్లి పేరు. చాలా బాగున్నాయి అవి కూడా. అలా నీటిలో అలాగా ఆడుకుంటున్నాయి. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కదండీ పాపం. ఇదైతే నాకు చూడగానే చాలా ఒళ్ళైతే జడ పుట్టిందండి. మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వామ్మో! అది చూస్తుంటే నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకేదోలా అనిపిస్తుందండి. చాలా భయంగా ఉంది నాకైతే. అక్కడ ఎక్కువ స్నేక్సే పెట్టారు. మీకెందుకులే అని ఇంక వీడియోలో ఎక్కువ తీయలేదు స్నేక్స్ ఎందుకని. అలా అని చెప్పేసి అలా తక్కువ తీశాను. అని చూస్తారని చెప్పేసి మీరు కూడా. ఇదొచ్చేసి ఇంకొక యానిమల్. దీన్నేమో కూడా మీకు చూపిస్తాను. ఇది అసల ఒరిజినల్ లాగే లేదండి. బొమ్మలాగా అలా ఉండిపోయింది. దాన్ని చూసినా కూడా నాకు భయమేసింది. దాని ఫుడ్ అయితే ఆకులది తింటుంది ఇది. ఆకులు, క్యారెట్స్ అయితే వేసి పెట్టారు దానికి. అదో రకంలా ఉందండి. బాగుంది అది కూడా చూడ్డానికి.
దాని నేమ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి గ్రాండ్ క్యాన్యన్ అంట. ఇదైతే కొండసిల్లులాగా ఉందండి. చాలా బాగుంది అది కూడా. ఇదైతే అడుగు పంది ఏదో అంటున్నారు. నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. ఇక్కడ నేమ్ కూడా రాశారు. కెమన్ వర్తంగ్ అంట. దాన్ని చూడగానే నాకు ఎంత భయం వేస్తుందండి. పెద్ద పెద్ద కొమ్ములతో ఉంది. రియల్గా చూడడము అదొక ఆనందం కదండి. చాలా మంచిగా అనిపించినాయి ఇవన్నీ చూడగానే నాకు. ఇదైతే ఎలిఫెంట్స్ చాలా మంచిగా ముద్దుగా ఉన్నాయండి. దూరంగా ఉన్నాయి కొంచెం. మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుందండి? మీరు నాకులాగా జూకి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్తే నాతో షేర్ చేసుకోండి. అలాగే పైన కట్టు ఉంది కదండి, వాటి ఫుడ్స్ పైన కడుతున్నారు. అవి తీసుకుని తింటున్నవి. ఇదంతా ప్లేసు వాటికేనంటండి. ఎక్కువ ప్లేస్ కావాలంట కదండి. నేనైతే జూ అనగానే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇది కూడా చాలా బాగా కనిపించిందండి. ఇప్పుడు కొమ్ములు ఉన్నాయి చూసారా, ఎంతంత కొమ్ములు ఉన్నాయో చాలా బాగా ఉన్నాయి. జాంబో అంటే ఇది వైల్డ్స్ ఆఫ్ ఆఫ్రికా. ఈ లోపలికి వెళ్తే ఇంకా బాగున్నాయండి. పెంగ్విన్స్ అవి ఉన్నాయి. మీకు చూపిస్తాను దగ్గరగా. ఎంత బాగా ఆడుకుంటున్నాయి అంటే అవి ఆఫ్రికన్ పెంగ్విన్స్ అంటే ఇవి. చూడండి ముద్దు ముద్దుగా అక్కడ ఎలా ఉన్నాయి. వాటర్ ఫాల్ పెట్టారు వాటికి. ఎక్కువ కూల్గా అంతా ఉండాలంట వాటికి. అందుకని చెప్పేసి వాటికి ఎక్కువ వాటర్ పెట్టేశారు. చూడండి మంచిగా ఎలా ఆడుకుంటున్నాయో. నాకు చాలా నవ్వు వచ్చిందండి చూడగానే. ఆ వాటర్లో అలా ఆడుకుంటున్నాయి అవి మంచిగా. మళ్ళీ లేచి మళ్ళీ ఆ ఒడ్డుకి వెళ్ళిపోతున్నాయండి. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కదా, చల్లదనం కోసం అలా నీటిలో తడిచి మళ్ళీ అలా పైకి వెళ్ళిపోతున్నాయి. అవి మామూలుగా మంచు ప్రదేశంలో ఉంటాయి కదండి పాపం. వాటికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా. మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి ఎండ గురించి. ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే లాయన్ తిరిగే ప్లేస్ అంటండి. ఈ జీప్ వెనకాలకి అది వస్తుందంట. అక్కడ ఫోటోలు దిగుతారని చాలామంది. నేను హిట్ ఫ్లాప్ అని లాస్ట్లో చెప్తాను కదా, చెప్తానండి. గొరిల్లా ట్రైల్ అని ఉంది. లోపలికి వెళ్ళాము. ఇవైతే చాలా బర్డ్స్ ఉన్నాయండి. పెద్ద పెద్ద బర్డ్స్. ఆండియన్ కాండర్ అంట దీని పేరు. వాటికి మళ్ళీ వాటర్ అది సపరేట్గా ఎలా పెట్టారో చూసారా. ఇది ఒక బర్డు. చాలా బాగున్నాయండి పాపం. అలా ఉన్నాయండి. అది ఎందుకంటే బాగా ఉంది కదా ఎండ బయట, అందుకని చెప్పేసి అవి కూడా కదలలేకుండా ఉన్నాయి పాపం. ఇది వచ్చేసి మంకీస్ కూడా అలాగే ఏదో అలా తిరుగుతున్నాయండి జస్ట్ అలాగా. నేను చెప్పేది ఏంటంటే కొంచెం చల్లగా ఉండేటప్పుడు వెళ్ళండి మీరు కూడా, వెళ్ళేలా ఉంటే. ఈ కోతి వచ్చేసండి మీసాలు ఉన్నాయి. మీసాలు ఉంటే నాకైతే చాలా నవ్వు వచ్చింది చూడగానే. దాని నేమ్ కూడా మీకు చూపిస్తాను. అదిగోండి బియర్డ్ అంట. బియర్డ్ ఎంపరర్ అని చెప్పేసి ఉంది. బాగుంది. చిన్న మంకీ. బ్రౌన్ ఫారెస్ట్ టార్టాయిస్ అంటండి ఇది. ఆ మూలను చూసారా, మూలకెళ్ళి పడుకుంది అది. నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చిందండి జూ అయితే. నేనైతే ఎంజాయ్ చేశాను. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబోస్ అంట. ఆ మూల ఉంది చూడండి, కిటికీలో ఉంది అది. పాపం ఎండ గురించి బయటకు రావడం లేదు. జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అప్పటికి. చూడండి అదిగో కిటికీలో ఉంటున్నాయి, కిటికీ లోపల. ఇది లాంగోర్ అంట దాని పేరు. ఈ మంకీస్ కూడా పాపం బయటకు రావట్లేదు. వైట్ చీకుడు మంకీ అంట అది. అన్నీ మ్యాక్సిమం లోపలే ఉన్నాయండి ఈ మంకీస్ అన్నవి. లియోపార్డ్ కూడా ఎక్కడో చెట్టు మీద ఉందంట. లుక్ అప్ అన్నారు కదా, ఇది మామూలుగానే పైకి వెళ్ళి చూడమంటున్నాడు. పైన ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏవో అంటండి, పందులు ఏవో అంట. క్యాపిబర్డ్ ఏదో అంటున్నారు. ఇవి కూడా మంచిగా కనిపించినాయి. ఇవి టార్టాయిస్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవైతే నేను లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఎంత పెద్ద టార్టాయిస్. ఎంత బాగుందో చూసారా. అది భలే తింటుంది ఇలా ఇలా అని. మీరు ఎప్పుడైనా చూసారా అంత పెద్ద టార్టాయిస్? నాకు చూస్తే చెప్పండి. ఇవి వచ్చేసి గ్రిఫాన్ వల్చర్స్ అండి. వల్చర్స్ కూడా అలాగ ఉన్నాయి. బాగున్నాయి. అవి కూడా చాలా పెద్దవి. వాటి ఫేసెస్ మీకు కనిపిస్తుందో లేదో. కింగ్ వల్చర్ అంట దీని పేరు. ఇది వచ్చేసి మనిషిలాగా ఉందండి. ఇది ఒక
బర్డ్ అనమాట. పక్కన ఒక్కదే ఉంది సింగిల్‌గా. హ్యాపీ ఈగల్ అనేదో ఉంది. మంచిగా సింగిల్‌గా మనిషిలాగే ఉంది దాని ఫేస్ అయితే. ఇదొచ్చేసి నేనైతే చాలా షాక్ అయ్యానండి. దగ్గరగా ఎంత పెద్ద మెడ ఉందో చూసారు. నేనైతే ఫస్ట్ టైమ్ చూడ్డం అందుకే నేను చాలా షాక్ అవుతున్నాను. రియల్‌గా చూడడం ఆనందమే వేరు కదండీ! బావుంది జిరాఫీ. మనం ఫుడ్ పెడితే కూడా వెళ్ళి తింటాయంట అవి. వాళ్ళు ఓపెన్ చేయలేదండి గేట్స్ లోపలికి వెళ్ళడానికి బాగా. చూసారా అది ఫుడ్ కోసం వెతుక్కుంటుంది. నేనైతే చాలా ఆనందంగా చూసాను. మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీశానండి. వాటి మెడ అయితే ఎంత పొడవుందో చూసారా? అలా నవ్వులుతూనే ఉంటున్నాయి ఏదో ఒకటి పాపం. ఇదైతే ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ చూసారా? మంచి లైటింగ్ కలర్‌ఫుల్‌గా పెట్టారు. ఈ వాల్స్ నిండా బొమ్మలైతే వేశారండి. బాగున్నాయి మంచిగా. ఇది వాటర్ ఫాలు. మాకు ఫైనల్‌గా అయితే టైగర్, లయన్ అయితే కనిపియలేదండి. నేను అక్కడే సాడ్‌గా ఫీల్ అయ్యాను. ఉన్నయన్నీ బాగా మంచిగా ఫీల్ అయ్యానండి. హిట్టా ఫ్లాప్ అనేది మీరే చెప్పాలి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.